హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు బాగా మార్కెట్ ఫాలో అయింది కదా. సో ఎందుకు ఫాలో అయింది, తర్వాత మనకు కొన్ని న్యూస్ ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కూడా రీజనబుల్ అమౌంట్లో పడ్డాయి అన్నమాట. సో సెక్టార్స్ వరకు మాట్లాడుకుందాము. తర్వాత టాప్ గెయినర్స్ ఏమేమి ఉన్నాయి, టాప్ లూజర్స్ ఏమేమి ఉన్నాయి, వన్ బై వన్ మాట్లాడుకుందాము. ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటనేది వన్ బై వన్ మాట్లాడుకుందాము. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఈరోజు నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే 25,860 దగ్గర క్లోజ్ అయిందనమాట. ఇంకా స్టిల్ నేనేం చెప్తానంటే, చాలా మంది అంటున్నారు చాలా దారుణంగా పడిపోయింది అది ఇది అని. సో నేనేమంటున్నానంటే స్టిల్ రేంజ్లోనే ఉంది. మనం చూడండి 25,780 ఆ రేంజ్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చింది మనకు చాలా సార్లు. సో ఎగ్జాక్ట్ బయింగ్ జోన్ దగ్గరకు ఉందన్నమాట. స్టిల్ ఇంకా ఒక 80 పాయింట్స్ దూరంలో ఉంది మనకు సపోర్ట్ జోన్కి అని చెప్పి నేనైతే అనుకుంటాను. 25,700 ఆ లెవెల్ ఏదైతే ఉందో ఇంకా 150 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా కిందికి పడినా కూడా నేనైతే షాక్ అవ్వను అనమాట. దానికి రీజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూడండి 25,860 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 59,043 దగ్గర క్లోజ్ అయింది అనమాట. చాలా ఆల్మోస్ట్ 59,000 దగ్గర ఉందని చెప్పుకోవచ్చు మనము. సెన్సెక్స్ వచ్చేసి మనకు 84,679 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ మనకు 0.77% పడ్డాయి, అలాగే స్మాల్ క్యాప్స్ కూడా 0.77% పడ్డాయి అనమాట. సో మెయిన్గా పాజిటివ్ సెక్టార్స్ వచ్చేసి రెండే ఉన్నాయి ఈరోజు. మీడియా సెక్టార్ ఒకటి. మీడియా సెక్టార్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్ అన్న కంటే. లాస్ట్లో కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ మనకు కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇది కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయిందన్నమాట. 0.5% దగ్గరగా పెరిగింది. సో మిగిలిన అన్ని సెక్టార్స్ మాత్రం మొత్తం నెగిటివ్ అనమాట. కంప్లీట్గా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టాటా మోటార్స్, తర్వాత ద లీలా, మనకు ఇది లీలా ప్యాలెస్ హోటల్స్ ఉన్నాయి కదా అదనమాట. సో అండ్ వేదాంత. ఈ వేదాంతకు సంబంధించి ఏంటంటే ఒక న్యూస్ ఉంది. అది ఏంటంటే మనము వాళ్ళది డిమెర్జర్ ప్రోగ్రామ్ ఉందన్నమాట ఒకటి వేదాంత వాళ్ళది. సో దాని మీద ఇప్పటి వరకు ఎన్సిఎల్టీ వాళ్ళు మనకు ఎలాంటి అప్రూవల్స్ ఇవ్వలేదు. చాలా పెండింగ్ పెడుతూ వచ్చారనమాట. ఫైనల్లీ వాళ్ళు అప్రూవల్స్ అయితే ఇచ్చారు. సో స్టాక్ అనేది 4% పైన పెరిగింది అనమాట ఈరోజు. సో అది వేదాంత పాజిటివ్గా మూవ్ అవడానికి న్యూస్ అనమాట. అండ్ మనకు చూడండి మెయిన్గా టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే స్విగ్గీ, తర్వాత ఎటర్నల్ అంటే జొమాటో అనమాట, తన్ యాక్సిస్ బ్యాంక్. మనకు మెయిన్గా ఈ హై మనకు ఏమంటారంటే నిఫ్టీ 50లో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ మనకు. సో ఆ స్టాక్స్ బాగా కిందికి పెర్ఫామ్ చేశాయి అన్నమాట, అంటే డౌన్ సైడ్ పెర్ఫామ్ చేశాయి. సో దానివల్ల ఓవరాల్ నిఫ్టీ బాగా కిందికి డ్రాగ్ అయిందని మనం చెప్పుకోవాలి. మెయిన్గా జొమాటో స్టాక్ మనకు బాగా కిందికి వెళ్ళింది, అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా బాగా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందనమాట. దాని ఇంపాక్ట్ మనకు ఓవరాల్గా నిఫ్టీ 50 మీద పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఒకవేళ మనం చూసుకున్న మిగతా ఏ కంపెనీస్ ఏవైనా నిఫ్టీ 50లో పాజిటివ్గా ఉన్నాయంటే పెద్దగా లేవని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయన్నమాట ఈరోజు. సో ఇక్కడ నుంచి మనకు ఓకే 25,860 దగ్గర క్లోజ్ అయింది. మరి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అగైన్ వన్ మోర్ టైం మనం చెప్పుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25,940, 950 లెవెల్ దాటాలి. అక్కడి నుంచి దాటితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఎప్పటిలాగే 26,000 ఉంటుందన్నమాట. దెన్ దాన్ని కూడా దాటి ముందుకెళ్తే అగైన్ వన్ మోర్ టైం 26,100 లెవెల్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ దాటాలన్నమాట. 25,940, 950 లెవెల్స్ దాటాలి ఖచ్చితంగా. సో ఎలా మూవ్ అవుతుంది నిఫ్టీ అనేది మనం చూద్దాము. సో ఓవరాల్గా ఈరోజు కిందికి మార్కెట్ బాగా ఫాలో అవడానికి వన్ మోర్ రీజన్ రూపీ అనమాట. ఆల్మోస్ట్ 91 per dollar, 91 రూపీస్ వెళ్ళిపోయింది డాలర్ అనేది. సో చూడండి రూపీ వీక్ అవ్వడం అనేది మెయిన్గా మన మార్కెట్కి నెగిటివ్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత గుడ్ న్యూస్ వచ్చినా, ఎంత మార్కెట్కి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే రూపీ అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి, వీక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు సెల్ చేస్తారనమాట. సో ఈ రోజు కూడా అదే జరిగింది. సో చూద్దాం వాళ్ళు ఎంత సెల్ చేశారు, ఏం సెల్ చేశారు అనేది చూద్దాము. అండ్ మనం చూడండి ఓవరాల్గా రూపీ వీక్ అవ్వడం అనేది మనకు మెయిన్గా ఒక్క సెక్టార్కి తప్ప మిగతా ఏ సెక్టార్కి పాజిటివ్ కాదు. ఎందుకంటే ఐటీ సెక్టార్కి మాత్రమే కొంచెం పాజిటివ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది మొత్తం డాలర్స్లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఐటీ సెక్టార్కి మాత్రం కొంచెం రూపీ వీక్ అవ్వడం పాజిటివ్, మిగతా ఏ సెక్టార్కి మాత్రం నెగిటివ్ అని మనం చెప్పుకోవాలి. అంటే మనం చూడండి ఆర్బీఐ వాళ్ళు ఏమైనా
ఇంటర్వ్యూన్ అవుతారా ఈ విషయంలో అనేది ఉంటే ఆర్బీఐ వాళ్ళు కంప్లీట్ గా పక్కన ఉన్నారనమాట, వాళ్ళు ఏమీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో రూపీ ఎలా మూవ్ అవుతుందనే చూడాలి, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఒకవేళ షార్ట్ కవరింగ్ చేస్తే దానివల్ల ఏదైనా రూపీ మళ్ళీ కొంచెం గెయిన్ అవుతుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి 91 దగ్గర వరకు వెళ్ళి అగైన్ 90.9 దగ్గర వరకు వచ్చి క్లోజ్ అయిందనమాట. ఐ మీన్ ఆ రేంజ్ లో ఉంది. సో చూడండి ఆల్మోస్ట్ 91 అని చెప్పుకోవాలి. మనం లేటెస్ట్ గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనం చూసుకుంటే 88, 89 దగ్గర ఉండేది, ఒక్కసారిగా 2 రూపీస్ వరకు పడిపోయింది అనమాట కంప్లీట్ గా. సో మనకు మార్కెట్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ రూపీ వీక్ అవడం అని మనం చెప్పుకోవాలి. సో మనకు మెయిన్ గా ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏముంది అంటే జపాన్ మార్కెట్ వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది జపాన్ గవర్నమెంట్ అక్కడ ఇంట్రెస్ట్ హైక్ చేస్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అదొక మైనస్ పాయింట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇన్ని రోజులు జపాన్ నుంచి మిగతా అన్ని కంట్రీస్ కి మనకు కరెన్సీ అనేది మూవ్ అయిందనమాట. ఎస్పెషల్లీ వాళ్ళ మనకు ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, జపాన్ వాళ్ళు పెట్టేది ఆల్మోస్ట్ అంతా బయటే ఉంటుంది. జపాన్ లో కంటే కూడా ఎక్కువగా బయట ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెరగడము అంటే ఒక రకంగా చూడండి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్ పెంచడానికి చేస్తారు కదా అని మనల్ని అడగచ్చు. సో మెయిన్ గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగాలి. సో ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ రేట్ కూడా హైక్ చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ వాళ్ళు పెంచితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లేండి వాళ్ళు పెంచుతారు, ఆ న్యూస్ కూడా అలాగే వస్తుంది. సో జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కనుక హైక్ ఇస్తే ఖచ్చితంగా మన మార్కెట్ కి అది నెగిటివ్ అనమాట. మనకే కాదు యుఎస్ మార్కెట్ కూడా అది నెగిటివ్ అనే చెప్పాలి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అదనమాట జపాన్ మార్కెట్ కి సంబంధించి. ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది, ఇదేంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్ కి సంబంధించి అనమాట. సో ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో నడుస్తున్న స్పెక్యులేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ స్టేజ్ కి వచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. అంటే ఇంకా పూర్తి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానప్పటికీ మనకు చూడండి ఇన్సూరెన్స్ సెక్టార్ అనమాట. మన ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా 100% ఎఫ్డిఐ లిమిట్ లేదనమాట. సో ఇప్పుడు దాన్ని తీసుకురాబోతున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. 100% ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ సెక్టార్ లో మనకు 100% చేయబోతున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఇది ఇన్సూరెన్స్ స్టాక్స్ కి గుడ్ పాయింట్ అనే మనం చెప్పాలి, ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ మంది వస్తారు, ఫారిన్ ప్లేయర్స్ కానీ లేకపోతే మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పోటీ పెరుగుతుంది అనమాట, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. సో దానికోసమే గవర్నమెంట్ దీన్ని పెంచింది అనమాట. ఆల్రెడీ 74% దగ్గర ఉందనుకుంటాను, దాన్ని 100% చేయబోతున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా చూడండి ఈరోజు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, అది ఏంటి అంటే పిఎస్యు బ్యాంక్స్ కి సంబంధించింది అనమాట. అది నిన్ననే వచ్చింది యాక్చువల్గా. ఇది వరకు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది. ఏమని అంటే ఇప్పటి వరకు 20% లిమిట్ ఉన్న ఎఫ్డిఐ ఇన్ పిఎస్యు బ్యాంక్స్, మళ్ళీ వినండి ఒకసారి, పిఎస్యు బ్యాంక్స్ అనమాట, మన నాట్ ప్రైవేట్ బ్యాంక్స్. మనకు పిఎస్యు బ్యాంక్స్ లో ఎఫ్డిఐ లిమిట్ అనేది 20% వరకు ఉండేది. లిమిట్ అనేది దాన్ని 49 చేస్తారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది, కానీ 49% కన్ఫర్మా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు, కానీ ఇంక్రీజ్ అయితే చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో 51% స్టేక్ ఎలాగైనా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, బట్ 49% స్టేకా లేకపోతే ఇంకా ఎక్కువ అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 20% ఎఫ్డిఐ లిమిట్ పిఎస్యు బ్యాంక్స్ లో ఉన్నప్పటికీ ఏ ఎఫ్డిఐ ఓనర్ కూడా ఎఫ్డిఐ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్ ఎఫ్డిఐ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పటి వరకు అంత ఫుల్ కోటా ఆఫ్ యూసేజ్ అనేది ఎవరు చేసుకోలేదు అనమాట. లిటరలీ వాళ్ళు 10% హోల్డింగ్ లో కూడా లేరు పిఎస్యు బ్యాంక్స్ లో, దాదాపు 10% to 11% అనుకుంటాను, 8 to 11% మధ్యలో ఉంది నాకు గుర్తున్నంత వరకు. సో అంతకుమించి వాళ్ళు ఇంకా 20% దీంట్లోనే ఫుల్ కోటా వాళ్ళైతే యూస్ చేసుకోలేదు. ఇంకా ఇప్పుడు దాన్ని 49% లేకపోతే 35% ఎంత చేస్తారో సబ్జెక్ట్ టు కరెక్షన్, వాళ్ళు ఎంత చేసినా సరే వీళ్ళు ఎవరు యూస్ చేసుకుంటారో ఎఫ్డిఐ వాళ్ళు అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది పెద్ద ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకోను, బట్ చూడాలి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది కూడా మనం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ సంబంధించింది అనమాట. డిఫెన్స్ సెక్టార్ లో మన బడ్జెట్ ఏదైతే ఇప్పుడు రాబోతుందో డిఫెన్స్ బడ్జెట్ అనేది పెంచబోతున్నారు అని చెప్పి నాకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇప్పుడు మనకు ప్రెసెంట్ మన డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో మన బడ్జెట్ లో 2% కూడా లేదు, ఆల్మోస్ట్ 1.8-1.9 దగ్గర ఉందనుకుంటాను. సో ఇక్కడ నుంచి దాని టార్గెట్ ఏంటంటే
4% కి లేదా 5% కి తీసుకెళ్లాలి అనేది ఒక టార్గెట్ కింద పెట్టుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి నాటో వాళ్ళని కూడా ట్రంప్, మీకు గుర్తుంటే ట్రంప్ నాటో వాళ్ళందరినీ 5% డిఫెన్స్ చేయండి అని చెప్పి ప్రెషర్ చేశాడు. కొంతమంది ఒప్పుకోలేదు కూడా ఇన్ఫాక్ట్. సో వాళ్ళ సంగతి ఏమో కానీ మిగిలిన గవర్నమెంట్స్ అన్ని కూడా చూడండి, ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ అనేది పెంచుతుంది అనమాట. ఇండియా కూడా ఎక్సెప్షన్ ఏం కాదు, ఇండియా కూడా పెంచుతుంది ఆటోమేటిక్ గా. అండ్ దాదాపు 35,000 crores అనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్ డిఫెన్స్ బడ్జెట్ లో యాడ్ అవ్వబోతోంది. సో మెయిన్ గా ఇండిజినస్ గా బిల్ట్ డ్రోన్స్ కి సంబంధించి, తర్వాత మిజైల్స్ సంబంధించి ఉండే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. బట్ సో చూడాలన్నమాట ఓవరాల్ గా ఎలా, ఒకవేళ మనం నిజంగానే ఒక 35,000 crores లేదా 40,000 crores ఇలా డిఫెన్స్ బడ్జెట్ అనేది పెంచితే దేనికి, ఏ కంపెనీస్ కి ఇది అనేది మెయిన్ గా చూడాలి. మెయిన్ గా HAL లేకపోతే BDL లేకపోతే BEL ఇలాంటి కంపెనీస్ ఏవి ఉన్నాయి అనేది చూడాలన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ స్పెండింగ్ చేయబోతుంది గవర్నమెంట్ అనే దాన్ని బట్టి ఆ కంపెనీస్ కి బెనిఫిట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో చూడాలి ఓవరాల్ గా. మనకు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది రష్యాకి సంబంధించి అనమాట. మీరు చూడండి, రష్యాకి సంబంధించి మనము $100 billion కి తీసుకెళ్ళాలి మన ట్రేడ్ అనేది అని చెప్పి మనం అనుకున్నాము. సో ఒక అగ్రిమెంట్ కి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మనం చూస్తే ఏ ప్రోడక్ట్స్ మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారనమాట. అదేంటంటే 300 products ని ఒక ఫైనలైజ్ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడు ఆ 300 products ని ఎలా ఏ ప్రోడక్ట్ ని ఎలా పంపించాలి అనేది చూడాలన్నమాట. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు అనేది. ఈ 300 products లో అన్ని వెళ్తాయంటే వన్స్ అగైన్ నో, మేబీ కాకపోవచ్చు, లేదా ఈ 300 కంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. బట్ ఒక ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చే ఛాన్స్ మనకు ఒక నెక్స్ట్ 3 to 6 months పీరియడ్ లో కనబడే ఛాన్స్ ఉందన్నమాట ఇది. సో దీనికి కారణం ఏంటి అంటే మనకు ప్రస్తుతానికి చూడండి, ఇండియా రష్యా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకు ఇండియాకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మెయిన్ గా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి బోత్ కంట్రీస్ అనుకున్నాయి. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇట్లా ఎక్స్పోర్ట్ అనేది పెంచుకోవాలా అనేది మనం ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చామన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మనం చూడండి, ఇది ఒక హైలైట్ న్యూస్ అనమాట. మనకు నిన్ననే వచ్చింది, యాక్చువల్లీ నిన్న వీడియో పోస్ట్ చేసే టైంకు మనకి న్యూస్ వచ్చింది. ఇది ఏంటంటే యుఎస్ కు మన ఎక్స్పోర్ట్ అనేది పెరిగింది అనమాట. యుఎస్ఏకే కాదు, ఇన్ఫాక్ట్ చైనాకు కూడా పెరిగింది. బోత్ యుఎస్ఏ అండ్ చైనాకు మన ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగాయి అనమాట. ఇన్ఫాక్ట్ మనకు టారిఫ్స్ ఉన్నప్పటికీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అయితే మనకు పెరిగాయి. అండ్ మోర్ ఓవర్ చూడండి, నాకు తెలిసి ఖచ్చితంగా మనకు మంత్ ఆన్ మంత్, లాస్ట్ మంత్ డేటా అనేది ఇంకా రాలేదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ వరకు మనం మాట్లాడుకున్నా పెరిగే ఛాన్సే నాకు కనబడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ డామినేట్ చేస్తాయి కదా, అలాగే ఫార్మా ఎక్స్పోర్ట్ కూడా డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో చూడాలి. ఓన్లీ హిట్ ఏ సెక్టార్స్ హిట్ అయ్యాయని మనం మాట్లాడుకుంటే మెయిన్ గా టారిఫ్స్ వల్ల జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత మెయిన్ గా టెక్స్టైల్ సెక్టార్స్ మాత్రమే కదా, ఈ 2 సెక్టార్స్ బాగా హిట్ అయ్యాయి. అండ్ స్ట్రింప్ అంటే మనకు ఫిషరీకి సంబంధించిన సెక్టార్ కూడా కొంచెం హిట్ అయింది. దాన్ని మనం వేరే కంట్రీస్ కి సెండ్ చేసి కవర్ చేసుకున్నాం. సో చూడాలన్నమాట. ఓవరాల్ గా మన ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ వెరీ మినిమల్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ యుఎస్ అండ్ చైనా, ఈ 2 కంట్రీస్ కూడా మన ఎక్స్పోర్ట్ అనేది పెరిగింది అనమాట, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. అండ్ మనకు చూడండి, ఈరోజు FIDI డేటా వరకు మనం మాట్లాడుకుంటే FIS దాదాపు 2,380 crores వరకు సెల్ చేశారు. DIS వచ్చేసి 1,077 crores మాత్రమే కొన్నారనమాట. ఈరోజు FIS డామినేషన్ పొజిషన్ లో ఉండడం అనేది మనకు రూపీ ఫర్దర్ గా వీక్ అవ్వడానికి ఒక పాయింట్ గా పనిచేసిందని మనం మాట్లాడుకోవాలి. FIS ఇలా సెల్ చేస్తూనే పోతున్నారు. ప్లస్ వాళ్ళు నెట్ షార్ట్స్ కూడా 90% పైన మెయింటైన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు కనీసం షార్ట్ కవరింగ్ అనేది చేస్తారో అప్పుడు మనకు రూపీ అనేది కొంచెం స్టెబిలైజ్ అయ్యి కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు అనేది చూడాలి, ఎందుకంటే కంటిన్యూగా అమ్ముతూ వెళ్ళడం అనేది కుదరదు అనమాట. వాళ్ళు ఎక్కడో ఒక చోట షార్ట్ కవరింగ్ అయితే చేయాలి, ఒక పాజిటివ్ ట్రిగర్ రావాలి. మేబీ ఈ పాజిటివ్ ట్రిగర్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇండియా USA డీల్ గురించే అయి ఉండొచ్చు. వాళ్ళు దానికోసమే వెయిట్ చేస్తున్నారు అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు షార్ట్ కవరింగ్ చేయాలనుకున్నా వాళ్ళు చేయట్లేదు అనమాట. ఓన్లీ DIS బలం మీద మార్కెట్ ఇన్ని రోజులు 26,000 లెవెల్ అనేది మనం నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు కిందికి వచ్చేసింది అనమాట. రూపీ కూడా వీక్ అవ్వడము, తర్వాత FIS DIS కంటే ఎక్కువ
డిఐఎస్ కొన్న దానికంటే ఎఫ్ఐఎస్ ఎక్కువ అమ్మడము, దీని ఇంపాక్ట్ అనేది మార్కెట్ ఫర్దర్గా కిందికి రావడానికి హెల్ప్ అయిందని మనం మాట్లాడుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాము. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.